అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం ఘటనతో కదిలిన యంత్రాంగం మందుకుండు సామాగ్రి తయారీ కేంద్రాలను తనిఖీలు చేస్తోంది. ఇటీవల రాయవరంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగి 8 మంది ప్రాణాలను కోల్పోయారు. దీనికి స్పందించిన ఎస్పీ రాహుల్ మీనా కొత్తపేట బాణసంచా కేంద్రాలను తనిఖీలు చేసి భద్రతా నిబంధనలను పాటించాలని సూచనలు చేశారు. ఎక్కడైనా అనధికారికంగా గృహాల మధ్య బాణసంచి తయారీ కేంద్రాలు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. రానున్న దీపావళి పండుగను ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలతో జరుపుకోవాలని ఎస్పీ కోరారు. సిఐ గారు ఎస్ఐ గారితో పాటు అన్ని ఫైర్ క్రాకర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ హోల్సేల్ పాయింట్స్ కానీ అన్ని చెక్ చేయడం జరిగింది. సో ఈ చెక్ వెదర్ అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ వాళ్ళు అక్కడ తీసుకున్నారా లేదా అందరికీ తెలుస్తుంది. రీసెంట్గా రాయవరం మండలిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఇన్ వ్యూ ఆఫ్ దాట్ మేము అన్ని యూనిట్స్కి చెక్ చేసాము. సో బై అండ్ లార్జ్ వాళ్ళు కొన్ని సేఫ్టీ ప్రికాషన్ ఫాలో చేస్తున్నారు. బట్ ఇది రెగ్యులర్ ప్రాసెస్. మన ఇప్పుడు ఒక జాయింట్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది కలెక్టర్ సార్ ఆఫీస్ నుంచి. సో మా ఎస్డిపిఓ అండ్ ఆర్డీఓస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా వాళ్ళు వచ్చి అన్ని యూనిట్స్కి చెక్ చేస్తారు. సో మీ సైడ్ నుంచి కూడా చాలామంది టెంపరీ లైసెన్స్ హోల్డర్స్ కూడా ఉంటారు. సో ఐ హావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్ దట్ మా పోలీస్ టీమ్స్ కూడా అన్ని చెక్ చేస్తారు. ఈరోజు నేను సిఐ గారు ఎస్ఐ గారితో పాటు అన్ని ఫైర్ క్రాకర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ హోల్సేల్ పాయింట్స్ కానీ